వృశ్చిక రాశివారికి ఈ ఉగాది నుండి ప్రారంభమయ్యే సంవత్సరం తీవ్రత, మార్పులు, అంతర్ముఖ శక్తి మరియు జీవితంలో కీలక నిర్ణయాలతో నిండినదిగా ఉంటుంది. మీరు సహజంగా లోతైన ఆలోచనలు చేసేవారు, గట్టి సంకల్పం కలిగినవారు, ఏ విషయమైనా పూర్తిగా తెలుసుకొని ముందుకు సాగే స్వభావం కలిగినవారు. ఈ ఉగాది తర్వాత మీలో ఉన్న ఆ అంతర్గత శక్తి మరింత వెలుగులోకి వస్తుంది. గతంలో ఎదురైన మానసిక ఒత్తిడులు, అపార్థాలు క్రమంగా తగ్గిపోతాయి. కానీ ఈ సంవత్సరం మీకు ముఖ్యమైన పాఠం అనుమానం తగ్గించి విశ్వాసం పెంచుకోవడం. ఉద్యోగపరంగా ఈ సంవత్సరం ప్రారంభంలోనే మార్పుల సంకేతాలు కనిపిస్తాయి. ఉగాది తర్వాత మొదటి 3 నెలలు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. మీకు కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. మీరు సమస్యలను లోతుగా విశ్లేషించే గుణం కలిగి ఉండటం వల్ల క్లిష్ట పరిస్థితులను సులభంగా పరిష్కరించగలుగుతారు. అయితే సహోద్యోగులతో సంబంధాల్లో కొంత ఉద్రిక్తత రావచ్చు. మాటల్లో మృదుత్వం అవసరం. సంవత్సరం మధ్యభాగంలో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి లేదా ప్రత్యేక బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కొందరికి పూర్తిగా ఉద్యోగం మార్పు లేదా రంగం మార్పు కూడా సంభవించవచ్చు. పోలీస్, డిఫెన్స్, రీసెర్చ్, మెడికల్, టెక్నికల్ రంగాల్లో ఉన్నవారికి అనుకూల సమయం. వ్యాపారస్తులకు ఈ ఉగాది తర్వాత పెద్ద మార్పులు సంభవించే అవకాశం ఉంది. మీరు తీసుకునే ధైర్య నిర్ణయాలు భవిష్యత్తులో లాభాన్ని తెస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత చాలా ముఖ్యం. నమ్మకద్రోహం జరిగే అవకాశాలు ఉన్నందున అన్ని లావాదేవీలు రాతపూర్వకంగా ఉంచాలి. సంవత్సరం మధ్య నుంచి లాభాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్, మైనింగ్, రహస్య సేవలు, రీసెర్చ్, సెక్యూరిటీ రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేక అభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థికపరంగా ఈ సంవత్సరం మిశ్రమంగా ప్రారంభమవుతుంది. మొదటి భాగంలో కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు. కుటుంబ అవసరాలు లేదా ఆరోగ్య ఖర్చులు ఉండవచ్చు. కానీ సంవత్సరం మధ్య నుంచి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి. అప్పులు ఉంటే వాటిని తీర్చేందుకు మంచి సమయం. ఊహాజనిత పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. కుటుంబ జీవితం విషయంలో ఈ సంవత్సరం లోతైన మార్పులు కనిపిస్తాయి. మీరు కుటుంబ సభ్యుల పట్ల ఎక్కువగా రక్షణ భావన కలిగి ఉంటారు. కానీ అనుమానం లేదా ఆవేశం వల్ల చిన్న అపార్థాలు రావచ్చు. దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకం చాలా ముఖ్యమైనది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల సంబంధం బలపడుతుంది. పెళ్లి కానివారికి ఈ సంవత్సరం వివాహయోగం కనిపిస్తుంది. అయితే సరైన నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా తెలుసుకోవాలి. ప్రేమలో ఉన్నవారు తమ సంబంధాన్ని స్థిరపరుచుకోవచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా కీలకం. మీరు లోతుగా చదివే గుణం కలిగి ఉండటం వల్ల రీసెర్చ్, మెడికల్, సైన్స్, టెక్నికల్ రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు క్రమశిక్షణ పాటిస్తే విజయం సాధిస్తారు. అయితే మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ధ్యానం చేయడం మంచిది. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం జాగ్రత్త అవసరం. రక్తపోటు, నాడీ సంబంధిత సమస్యలు, ప్రైవేట్ ఆరోగ్య సమస్యలు రావచ్చు. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా, ధ్యానం చేయడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ప్రకృతిలో సమయం గడపడం అవసరం. సంవత్సరం మధ్యలో ఒక ముఖ్యమైన మలుపు వస్తుంది. అది ఉద్యోగంలో పెద్ద అవకాశం కావచ్చు, కుటుంబంలో ఒక శుభవార్త కావచ్చు, లేదా ఆర్థిక లాభం కావచ్చు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. తొందరపాటు కాకుండా లోతుగా ఆలోచించి ముందుకు సాగాలి. విదేశీ ప్రయాణ యోగం కొందరికి ఉంటుంది. ముఖ్యంగా రీసెర్చ్ లేదా ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు ఉంటాయి. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. మీరు నేరుగా మాట్లాడే స్వభావం కలిగి ఉండటం వల్ల కొందరికి భయం కలగవచ్చు. కానీ మీ నిజాయితీకి గౌరవం లభిస్తుంది. అయితే మాటల్లో కఠినత తగ్గిస్తే సంబంధాలు మెరుగుపడతాయి. మీ స్నేహ వలయంలో మార్పులు రావచ్చు. నిజమైన స్నేహితులు మాత్రమే మీతో ఉంటారు. ఆధ్యాత్మికంగా ఈ సంవత్సరం మీలో లోతైన మార్పు కనిపిస్తుంది. మీరు రహస్య జ్ఞానం, ధ్యానం, తపస్సు వంటి విషయాలపై ఆసక్తి చూపవచ్చు. మంగళవారం లేదా శనివారం రోజుల్లో ప్రార్థన చేయడం శుభప్రదం. దానధర్మాలు చేయడం ద్వారా మనశ్శాంతి పొందగలుగుతారు. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మంచిది.
సంవత్సరం చివరి భాగంలో మీరు జీవితంలో ఒక పెద్ద స్థిరత్వాన్ని అనుభవిస్తారు. ఆర్థికంగా, వృత్తిపరంగా, కుటుంబంగా మంచి స్థితి ఉంటుంది. గతంలో ఎదురైన సమస్యలు తగ్గిపోతాయి. మీరు తీసుకున్న ధైర్య నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. అనుమానం తగ్గి విశ్వాసం పెరిగితే ఈ సంవత్సరం పూర్తి విజయాన్ని అందిస్తుంది. మొత్తానికి ఈ ఉగాది నుండి వృశ్చిక రాశివారికి మార్పులు, లోతైన అనుభవాలు, ధైర్య నిర్ణయాలతో నిండిన సంవత్సరం ప్రారంభమవుతుంది. సంకల్పం మీ బలం, కానీ నమ్మకం మీ రక్షణ. కుటుంబం, ఆరోగ్యం, ఆర్థికం, వృత్తి ఈ 4 అంశాల్లో సమతల్యత పాటిస్తే ఈ సంవత్సరం మీకు శుభఫలితాలను అందిస్తుంది. దేవుడిపై విశ్వాసం, మీపై నమ్మకం ఉంటే ఈ ఉగాది నుండి ప్రారంభమయ్యే కాలం మీ జీవితంలో విజయవంతమైన, శక్తివంతమైన అధ్యాయంగా నిలుస్తుంది.